మరో బ్రేకింగ్ ఏపీ హైకోర్టులో పేర్ని నానికి ఊరట లభించింది. రేషన్ బియ్యం మాయం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. సోమవారం వరకు పేర్ని నానిని అరెస్ట్ చేయొద్దంటూ న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో పేర్ని నాన్ని A6గా పోలీసులు చూపించారు. బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో A1గా ఉన్న పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరైంది. A2, A3, A4, A5గా ఉన్న వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో పేర్ని నానికి ఊరట లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏం జరిగింది? యాక్చువల్లీ ఇవాళ ముందస్తు బెయిల్ మంజూరు కోసం అని పేర్ని నాని అప్లై చేశారంటున్నారు. అండ్ మండే వరకు కూడా టైం ఇచ్చారంటున్నారు. యాక్చువల్గా హైకోర్టులో జరిగింది ఏమిటి? రమణ బాబు, హైకోర్టులో పేరు నానికి భారీ ఊరట లభించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో, అలాగే లెక్క చూపించలేనిటువంటి కేసులో ఇప్పటికే ఆయన భార్య జయసుధను A1 గా పెట్టారు. అలాగే A6 గా ఈ రోజు ఏదైతే పేర్ని నానిని కూడా చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. దానికి సంబంధించి సోమవారం వరకు అరెస్టు చేయొద్దు అంటూ న్యాయమూర్తి పోలీసులను ఆదేశించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి మళ్ళీ తిరిగి బెయిల్ కి సంబంధించినటువంటి విచారణ సోమవారం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే A1 గా ఉన్నటువంటి జయసుధకు నిన్ననే జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే A2, A3, A4, A5 గా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ తరుణంలో ఇప్పుడు A6 గా పేర్ని నానిని చేర్చడంతో ఖచ్చితంగా పేర్ని నానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు అనే విషయంలో అంతా కూడా అనుకున్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా హైకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు ఏదైతే ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని ఉదయం నుంచి కూడా భావించిన తరుణంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో అది భారీ ఉపశమనంగానే భావించాలి. అయితే దీనికి సంబంధించి తొందరపాటు చర్యలేమీ తీసుకోవద్దని హైకోర్టులో ఆదేశించడం మాత్రమే కాకుండా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కూడా పోలీసుల్ని కోరింది. అయితే ఇప్పటికే ఇదే కేసులో ఉన్నటువంటి జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం తోటి ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 68 పేర్ని నాని కుటుంబం నుంచి 1,68,00,000 వసూలు చేసింది. మరో 1,67,00,000 చెల్లించాలని కూడా ఆల్రెడీ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా ఎక్కడైతే A2గా ఉన్నటువంటి మానసేజ్ ను విచారించినటువంటి పోలీసులు రిమాండ్ కి తరలించిన తర్వాత ఈ పేర్ని నానిని కూడా A6 గా చేర్చడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని ఆదేశాలతో చేసినట్లుగా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత A6 గా ఆయనను చేర్చినట్లుగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి వేసినటువంటి వాదోపవాదాలను విన్న తర్వాత ఆయనకి బిగ్ రిలీఫ్ లభించడంతో పాటుగా సోమవారానికి కేసును వాయిదా వేశారు. అప్పటి వరకు కూడా పేర్ని నాని పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కాంతి.